ప్రతిధ్వనికి స్వాగతం. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థల్లో అసలేం జరుగుతోంది? అమ్మా నాన్నల ఆశల పల్లకి ఎక్కాల్సిన విద్యార్థులు ఎందుకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందరినో కలిచివేస్తున్న ప్రశ్నలివి. ఒకరా ఇద్దరా? ఎంతో మంది. ఒక్కొక్కరిది ఒక్కో కారణం. అంతిమ ఫలితం మాత్రం కన్నవారికి తీరని శోకమే అవుతోంది. గద్వాలలో తరుణ్, పోలవరంలో శివాని, ఇలా ఎందరో చిన్నారులు తమ కలల ప్రపంచం నుంచి ఉన్నట్లుండి విరమించుకుంటున్నారు. జీవితాలు ముగిస్తున్నారు. కానీ ఎందుకిలా? ఎంతకాలం ఇలా? సాధించిన ర్యాంకులు, మనం నిర్మించిన కార్పొరేట్ కోటలు ఒక చిన్న ప్రాణం కంటే విలువైనవా? చదువుల స్కెడ్యూల్, మార్కుల వేటలో అసలేం జరుగుతోంది? ప్రభుత్వాలు, తల్లిదండ్రులు తక్షణం దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి? ఏం చేస్తే బంగారు బాల్యాన్ని పదిలంగా కాపాడుకోగలం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు, ప్రముఖ విద్యావేత్త, అలాగే డాక్టర్ స్వప్న గారు, సైకాలజిస్ట్ ఫ్రమ్ నిజాం కాలేజ్. స్వప్న గారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. స్వప్న గారు, శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఎంతో టాలెంట్ ఉన్న ఒక స్టూడెంట్ కేవలం ఒకే ఒక్క మార్కు తక్కువ వచ్చినందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే అసలు ఇలాంటి పరిణామాల్ని ఎలా చూడాలంటారు? దేనికి సంకేతం అంటారు? ఇది గద్వాల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. 440 మార్కులకు గాను 434 మార్కులు వచ్చిన ప్రతిభావంతుడైన ఆ విద్యార్థి ఆ విధంగా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించడం చాలా బాధాకరమైన విషయం. మన సమాజం ఈ సంఘటనను విభిన్న కోణాల్లో చూసి మంచి మార్పుకి దారితీయాలని నేనైతే ఆశిస్తున్నాను. ఒక చిన్న మార్కు, ఒక మార్కు తగ్గిందని ఒక లెక్చరర్ చేసిన విమర్శను, మిగతా విద్యార్థుల ముందు చేసిన హేళనను అపజయంగాను భావించిన ఆ విద్యార్థి తనువు చాలించటం అనేది, దీన్ని ఒక సంఘటన అంటే ఒక ట్రిగ్గర్ పాయింట్గా చూడటమా, లేక విద్యార్థులు అపజయాన్ని, హేళనను, ఇతర అంశాలను అంటే నెగిటివ్గా ఉండే అంశాలను తీసుకోవడంలో మనం వాళ్ళని గట్టిగా అంటే కాన్ఫిడెంట్గా ఉండే విధంగాను, టఫ్గా ఉండే విధంగాను తయారు చేయటంలో మన కుటుంబ వ్యవస్థ మరియు మన పాఠశాల విద్యా వ్యవస్థ వైఫల్యంగా దీన్ని చూడాలా అనేవి మన ముందున్న ప్రశ్నలండి. స్వప్న గారు, ఇలాంటి హేళన చేయటము, ఇలాంటి సంఘటన చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. సరే, హేళన చేయటము అనేది అన్ని సమాజాల్లోనూ ఉంటుంది. కానీ మనం మన విద్యార్థుల్లో రెసిలియన్స్ని పెంపొందించలేకపోతున్నాం అనేది మాత్రం ఇది వాస్తవం అండి. రైట్. స్వప్న గారు, అధ్యాపకురాలి వ్యవహార శైలితో అవమానానికి గురయ్యానని లేఖ రాసి మరి ఆ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే అసలు మన టీచింగ్ వ్యవస్థపై ఇదేం సూచిస్తుందండి? ప్రస్తుతానికి మనకున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ లోపల ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఎక్కువైపోయింది, ఎమోషనల్ సపోర్ట్ తగ్గిపోయిందండి, ఎంపతి అనేది తగ్గిపోయింది, టీచర్స్ అప్రోచబుల్ ఉన్నారా లేదా అనేది తగ్గిపోయింది. కాబట్టి మనము డిసిప్లినరీ యాక్షన్స్ బేస్ పైన స్టూడెంట్స్ ని క్రిటిసిజం చేయడం అనేది కరెక్ట్ కాదు. సో డిసిప్లినరీ విషయం పెట్టుకుంటూ కూడా, స్ట్రిక్ట్ గా ఉండుకుంటూ కూడా పిల్లల్ని మనం అప్రోచబుల్ గా ఉండాలి. ఆ అప్రోచబిలిటీ ఉన్నప్పుడే స్టూడెంట్స్ మన దగ్గరకు వస్తారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల అకాడమిక్ ఎక్సలెన్స్ వెనకాలనే పరిగెత్తకుండా మనము ఎమోషనల్ రెసిలియన్స్ ఎలా తీసుకురావాలి పిల్లల లోపల అనేది మనము అది నేర్పించాలి. కాబట్టి ప్రతి స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం ఇలాంటి కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి. సో ఆ ఎడ్యుకేషన్ మార్పుల లోపల ప్రతి స్కూల్లో కూడా ఒక సిస్టమ్ అంటే ఒక ఎమోషనల్ వెల్బీయింగ్ సిస్టమ్ అనేది మనము స్టార్ట్ చేయాలి. అంటే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లోపల ఎంపతి అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి పిల్లల లోపల, ఆర్ అండర్స్టాండింగ్ లోపల అనేది మనము పెంచుకుంటూ వెళ్ళాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్టికులర్ టీచర్ బిహేవియర్ తోటే స్టూడెంట్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ లేనప్పుడు ఇక్కడ అదే మాట్లాడుకోవాలంటే అసలు పాపం పొలం పనులు చేసుకునే వాళ్ళు గ్రామీణ పేద కుటుంబం నుంచి అద్భుతమైన ప్రతిభతో రాణిస్తున్నాడు. అలాంటి పిల్లాడిని ఎంకరేజ్ చేస్తుంటే వారి తర్వాత తరాలు అన్నీ గొప్పగా సెటిల్ అయ్యేవి. కానీ మనిషిని ఆయుధాలతో అవసరం లేదు, కేవలం మాటలతోనే చంపేయడం అంటే ఇదేనే అసలు. ఎందుకంటే సృష్టిలో ఉన్న కోట్లాది జీవరాశుల్లో మనిషి ఒక్కడికే దేవుడిచ్చిన వరం వాక్కు. కానీ కష్టంలో ఉన్న మనిషికి ధైర్యాన్ని నింపేది మన మాటే. అవతల వ్యక్తిని కుంగిపోయేలా చేసి ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకుని వెళ్లేది కూడా మన వాక్యే. కాబట్టి అసలు అందుకే మాట విషయంలో ఎలాంటి సంయమనం అవసరం అంటారు?
కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో పొలైట్ వే ఆఫ్ టాకింగ్ అది చాలా ఇంపార్టెంట్ ఒక టీచర్ కి. అందులో ఒక్కొక్క టీచర్ అంటే కంపారిజన్స్ చేయకుండా, ఒక స్టూడెంట్ ని ఇంకో స్టూడెంట్ ని కంపారిజన్స్ చేయకుండా వాళ్ళ లోపల ఉన్న స్కిల్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కరెక్ట్ గా ప్రోత్సహిస్తే డెఫినెట్ గా వాళ్ళ లోపల ఉన్న ఆ భయాన్ని వాళ్ళు తగ్గించుకొని ఒక టీచర్ దగ్గరికి రాగలుగుతారు. వాళ్ళకున్న డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, వాళ్ళకున్న డౌట్స్ ని వాళ్ళు క్లారిఫై చేసుకోగలుగుతారు. కానీ ఇలా ఏమైపోతుందని అంటే ఒక మంచి స్టూడెంట్ ఉన్న వారికి ఆ స్టూడెంట్ తో ఎక్కువగా ఉండడము, ఒక మంచిగా అంటే ఎక్కువ చదవలేని స్టూడెంట్స్ ని కొంచెం పక్కన పెట్టడం వల్ల ఈ డిస్పారిటీస్ అనేవి ఇంకెక్కువగా పెరుగుతున్నాయి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అందరు స్టూడెంట్స్ ని ఈక్వల్ గా చూడడము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, మన లోపల ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంపతి అనేది డెవలప్ చేయాలి, పాజిటివ్ రిగార్డ్ అనేది పెంచుకోవాలి ఒక్కొక్క టీచర్. యా, శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న సీఎంతో ప్రశంసలు అందుకున్న యువతి 4 రోజుల్లో ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు మనం అందరం చూసాము, స్టేజ్ మీద ఎలాంటి ఫియర్ లేకుండా చాలా ధైర్యంగా మాట్లాడింది. నేను ఒక షైనింగ్ స్టార్ కావాలని కూడా అమ్మాయి చెప్పింది. అసలు పిల్లలకి ఏం జరుగుతుందండి, మనకి ఏం తెలుస్తోంది అసలు వాళ్ళ గురించి? ఇది చాలా బాధాకరమైన విషయాలండి. రెండు సంఘటనలు కూడా. ఒక విద్యార్థి జీవితంలో ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకోవడం అనేది చాలా అరుదైన అవకాశం. అలాంటి అవకాశం వచ్చిన అమ్మాయి అతి కొద్ది రోజుల్లో అలా తనువు చాలించడం అనేది చాలా బాధాకరం. కానీ మనం వీటిని చాలా విడివిడిగా చూస్తున్నామండి, విడివిడిగా చూస్తున్నాం ఈ సంఘటనలు. మనం నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోని చూస్తే 1990లో నుంచి ఇప్పటికీ 2025కి దరిదాపు సుమారు 4 రెట్లు, 3 నుంచి 4 రెట్లు విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరిగాయండి. అవును, సగటున 3,000 నుంచి 4,000 1995లో ఉంటే ఇప్పుడు అదే 14,000 నుంచి 15,000 వచ్చాయండి సంవత్సరానికి. మనం ఈ 30 సంవత్సరాల్లో 3 దశాబ్దాల్లో అసలు మనం ఏమి చేస్తున్నాం? ఒకవైపు ఏమో పనిష్మెంట్ వద్దన్నాము, ఇంకోవైపు ఏమో పరీక్షల్లో ఒత్తిడి అంటున్నాము. పరీక్షల్లో ఒత్తిడి అని పరీక్షల్లో ఫలితాలు చాలా అత్యున్నత స్థాయికి చాలా ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిపోయాము. పరీక్షలో ఉండే కాంపిటీషన్ పెరగచ్చు. మనం పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో వేరే జపాను, సౌత్ కొరియాతో పోల్చినా కూడా జపాన్లో పోయిన సంవత్సరం 532 మంది విద్యార్థులు స్టూడెంట్ సూసైడ్స్ ఉంటే మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయండి అవి. మన దేశంలో ఒట్టి పరీక్షలకు సంబంధించి మాత్రమే 2,000 మంది, అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 2,000 మంది సగటున ఆత్మహత్యలు పరీక్షలకు సంబంధించి, అంటే పరీక్షల్లో ఫెయిల్ అవ్వటం వల్ల కానీ, మార్కులు ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల కానీ జరుగుతుంది. మనం ఈ ఒకవైపునేమో సమాజం చర్చిస్తుంది, ఇంకో వైపునేమో పరీక్షల్లో ఎత్తేసాము. అసలు మనం కామన్ 7th క్లాస్లో ఉండేటువంటి కామన్ పబ్లిక్ పరీక్షలు ఎత్తేసాము. 10th క్లాస్ రిజల్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా 90% దాటి ఉంటున్నాయి. ఆ ఇంటర్మీడియట్ మార్కుల సంగతి అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు. 990, 980 సర్వసాధారణమైన విషయాలు. ఒకవైపు మార్కులు పెంచుకుంటూ వెళ్తున్నాం, ఫలితాలు మార్చుకుంటూ వెళ్తున్నాం, పరీక్షలు ఎత్తేస్తున్నాం. మరోవైపు ఏమో విద్యార్థుల సూసైడ్స్ పెరిగాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా మనకు మాత్రమే ఎక్కువ అవుతూ పెరుగుతూ రెట్టింపులో స్థాయిలో పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. మనం దీన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటే మాత్రమే, సమగ్రంగా విద్యార్థులను మనం ఎలా తయారు చేస్తున్నాం, ఎలాంటి విద్యార్థులు మనకు కావాలి, భావితరం ఎలా ఉండాలి, ఎలా వాళ్ళు టఫ్గా ఉండాలి అనేది మనం దానిపైన పరిశీలన చేసుకొని చేస్తే కానీ దీనికి పరిష్కారం దొరకదండి. మనం ఎప్పుడో ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో భావోద్వేగాలను, విద్యార్థులు ఎలాగైతే భావోద్వేగం ఉంటుందో సమాజంలో కూడా ఆ సంఘటనపై మాత్రమే బాధ్యులైన ఒకళ్ళని ఆ లెక్చరర్ మీద పనిష్మెంట్ చేయడం, లేదా కేసు బుక్ చేయడం, లేదా మిగతాది ఇంకేదైనా చేయడం, అట్లాంటివి చేయడం వల్ల సమస్యలు అయితే పూర్తిగా పరిష్కారం కావండి. రైట్. స్వప్న గారు, సార్ చెప్పినట్టు ఇప్పుడు ర్యాంకుల్లో పోటీ పడటం, మార్కుల్లో పోటీ పడటం పెరిగిపోయింది. పిల్లలు అసలు తమ సమస్యలు ఇంట్లో కానీ పాఠశాలలో కానీ చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? వారిలో అసలు ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఇటు కుటుంబం కానీ టీచర్లు కానీ ఎక్కడ వెనుకబడుతున్నారంటారు? ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడితే మాత్రము పిల్లలకి అది లోపల నుంచి బిల్డప్ చేయడం చిన్నప్పటి నుంచి పోతుందండి. అది మనం తీసుకురావాలి కంపల్సరీగా. సో ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎవిటబుల్ అండ్ వీ కాంట్ అవాయిడ్ కాంపిటీషన్ అనేది అయిపోయింది. సో ఆ కాంపిటీషన్ లో వీళ్ళు ఎలా కోప్ చేయాలనేది మనము ట్రైనింగ్స్ ఇవ్వాలి పిల్లలకి. సో మనం జస్ట్ కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయదు అని అంటే యూఆర్ ఆల్వేస్ కన్సిడర్ దట్ పర్సన్ టు బి ఇన్కంపిటెంట్. ఆ ఇన్కాంపిటెన్సీ కూడా నచ్చదు కదా ఎవరికి కూడా, ఎందుకంటే పేరెంట్స్ కి పిల్లలు ఉత్తీర్ణించాలి.
ప్లస్ సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ కి కూడా వాళ్ళు లొంగిపోకుండా దాన్ని ఎదుర్కోవాలి. సో ఈ ఎదుర్కొనే శక్తిని తీసుకురావాలని అంటే వాళ్ళు పేరెంట్స్ కూడా కాంపిటీషన్ వెనకాలనే తిరుగుతున్నారు, టీచర్స్ కాంపిటీషన్ వెనకాలనే పడుతున్నారు. సో వీఆర్ ఆల్ ఇన్ అ ర్యాట్ రేస్. ఆ ర్యాట్ రేస్ లో ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది పిల్లలకి, డెఫినెట్ గా బిల్డ్ అవుతుంది. మనం ప్రెషర్ అనేది పిల్లల మీదే అనుకుంటున్నాం కానీ పేరెంట్స్ మీద కూడా అంతే ఉంది, టీచర్స్ మీద కూడా అంతే ఉంది. సో ఇది సిస్టమ్ లోపల ఉన్న ప్రాబ్లమా లేకపోతే మనం తీసుకొచ్చిన ప్రాబ్లమా అనేది కాకుండా ఇది తగ్గించుకోవాలి మనం అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఎలా కోపప్ చేయాలి అనేది మనం ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం. ఐ వుడ్ నాట్ సే దట్ స్ట్రెస్ ఇస్ నాట్ దేర్. స్ట్రెస్ ఉంది, పిల్లలకి ఒత్తిడి ఉంది, ప్రెషర్ ఉంది, కాబట్టే వాళ్ళు ఆ పర్టికులర్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్తున్నారు. అది ఫేస్ చేయలేక, ఆ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేయలేక వాళ్ళు వెళ్తున్నారు. అలాంటప్పుడు మనము పిల్లల్ని ఎందుకు స్ట్రెంగ్తన్ చేయట్లేదు? వై ఇస్ దట్ వీఆర్ నాట్ యాక్చువల్లీ డెవలపింగ్ దిస్ ఇమోషనల్ రెసిలియన్స్ ఆర్ ఇమోషనల్ స్టెబిలిటీ ఆర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్? సో నేను అనేది మన పిల్లల్ని మనం స్ట్రాంగ్ గా చేస్తే డెఫినెట్ గా ఇంకా ప్రెసెంట్ మనం ఉన్న ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి లైఫ్ ని చాలా ఈజీగా గడపాలనే ఒక కాన్సెప్ట్ కూడా పెరిగిపోయింది. సో ఈ కాంపిటీషన్ ని తట్టుకునే శక్తిని మనం డెవలప్ చేయాలనేది యాజ్ అ సైకాలజిస్ట్ గా నేను డెఫినెట్ గా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తానండి. అందుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్సెప్ట్ ఇలాంటివి ఐడియాలజీస్ మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తోటి పిల్లల్ని స్ట్రెంగ్తన్ చేయాలి. సో చైల్డ్ సైకాలజిస్ట్ అనేది చాలా అవసరము మనకు. సో ఐ వుడ్ సే ఎందుకు లేదు అనే దానికంటే కూడా ఎలా తీసుకురావాలనే దానిపైన చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఎందుకు లేదు అని అంటే పేరెంట్స్ ఆర్ నాట్ అప్రోచబుల్, అర్థం చేసుకోవట్లేదు, టీచర్స్ ఆర్ నాట్ అప్రోచబుల్, వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. సో స్టూడెంట్స్ కి ఒక వెంటిలేషన్ అనేది కావాలి. వాళ్ళకి ఆ వెంటిలేషన్ లేకపోయే వరకు విత్డ్రా అవుతున్నారు సిచ్యువేషన్స్ లో. అంటే ఆ వెంటిలేషన్, ఆ స్ట్రెంగ్త్ అనేది తీసుకురావాలంటే మీరు చెప్తున్నారు పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అట్లాగే టీచర్స్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, విద్యార్థులు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే కామన్ గా పాయింట్ ఎక్కడ మిస్ అవుతున్నాం, ఎక్కడి నుంచి రావాలంటారు? ఇది ఈ కామన్ గా మనము ఒకలాంటి సిస్టమ్, అంటే ఈ సిస్టమ్ ని మనం ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి అని అంటే ఒక స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లలకి, అంటే దీంట్లో నీకు ఎక్కువగా ఉంది అంటే మనం ఇప్పుడు ఓన్లీ 5 to 6 ఆప్షన్స్ ఇస్తున్నాం పిల్లలకి, ఇదే ఉంది, ఇదే బెస్ట్ ఉంది, మనం వేరే ఆప్షన్స్ ఇవ్వట్లేదు పిల్లలకి. కాబట్టి ఆ ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. పేరెంట్స్ కి కూడా ఎందుకు ఒత్తిడి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే అరే ఇవే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నా చైల్డ్ ఇందులోనే బెస్ట్ ఉండాలి, ఇదర్ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ ప్రాబబ్లీ జేఈ ఆర్ ఇలాంటివి ఐఏఎస్ ఆఫీసర్, ఇలాంటివి మనం వాళ్ళకి ఫోకస్ చేస్తున్నాం. బట్ ఆ స్కిల్ లేకపోవడం వల్ల అందరి స్టూడెంట్స్ ని దాంట్లోనే పెట్టేవారికి ఆ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డెఫినెట్ గా మార్పులు జరగాలి. అట్ ద సేమ్ టైం పేరెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా అవసరం. అంటే మనం ఎలా స్టెబిలైజ్ కావాలి, లైఫ్ లో మనం ఎలా స్టెబిలైజ్ కావాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో రెసిలియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లో డెఫినెట్ గా చేంజెస్ రావాలి. రైట్ మ్యామ్. శ్రీనివాస్ గారు, స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ విద్యార్థుల్ని వాళ్ళ మార్కుల ఆధారంగా సెక్షన్లు డివైడ్ చేసి కొందరు బలహీనులుగా ముద్ర వేయడం, ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్ అని చెప్పడం విద్యా వివక్ష కాదంటారా? అది కొంతవరకు విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా, విద్యార్థుల అవసరాల ఆధారంగా, విద్యార్థుల యొక్క విద్యా అవసరాల ఆధారంగా డివిజన్ చేసుకొని వాళ్ళకి బోధన ఇవ్వటం అనేది అది ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విషయమే. అది మంచి నిర్ణయమే. అయితే ఇక్కడ కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నమైనదండి. మొదటి 2 నెలల్లోనే వాళ్ళని ఒక ఫిక్స్డ్గా వాళ్ళ అసెస్మెంట్ చేసి ఆ అసెస్మెంట్ ఆధారంగా వాళ్ళని కొన్ని సెక్షన్స్లో పెట్టి ఆ సెక్షన్లకు మాత్రమే మంచి లెక్చరర్సు, సీనియర్ లెక్చరర్స్ వెళ్ళటం, మిగతా సెక్షన్లకి డల్ సెక్షన్స్గా పెట్టి తక్కువ స్థాయి ఉన్నటువంటి లెక్చరర్స్ వెళ్ళటము, వాళ్ళకు కూడా సపరేట్ పరీక్షలు, వాళ్ళకి సపరేట్ పరీక్షలు ఇలా ఉండటము, ఇది వివక్షత అండి. మొదటిదేమో వివక్షత కాదు, మొదటిది విద్యా అవసరము. ఇది ఇప్పుడు మనం రెండో భాగంలో నేను చెప్పింది మాత్రం ఇది వివక్షతేనండి. ఇది ఖచ్చితంగా విద్యార్థులపై చాలా ఎక్కువగా, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే పిల్లలపై చాలా ఎక్కువ ఒత్తిడి ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణం అండి. మరి దీనికి విరుగుడు ఏంటంటే అసలు దీన్ని నివారించడానికి కాలేజీల్లో నుంచే రావాలండి. ఇది కాలేజీలు ఏంటంటే వాళ్ళకి తక్కువ మంది సీనియర్ లెక్చరర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి వర్క్ అడ్జస్ట్మెంట్కి అది బాగుంటుంది.
ఆ పిల్లలేమో రేసు గుర్రాలు లాంటి పిల్లలు మొదటి 2 సెక్షన్లో ఉండేవాళ్ళు, అత్యధిక ర్యాంకులు మనకు పేపర్లో ఫోటోలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ ఆ 2 సెక్షన్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని చూసే మిగతా వాళ్ళందరూ కాలేజీలో చేరతారనేది వాళ్ళకున్నటువంటి వాళ్ళ వ్యవస్థ నడిచే తీరుతెన్నులు అండి అవి. కానీ ఇందులో వాళ్ళు మిగతా విద్యార్థులపై పడుతున్నటువంటి మానసిక ఒత్తిడి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోవడం, వెనకబడిపోవడం అనేది అనే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు వాళ్ళు ముఖ్యంగా. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కార్పొరేట్ కళాశాలను వాళ్ళతో చర్చించాలి. కానీ మొత్తం విద్యార్థులను పట్టించుకోవడం లోపం కనిపిస్తుంది అంటారా? స్పష్టంగా ఉందండి. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేరెంట్కి అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే ఆ ఫస్ట్ సెక్షన్లకు వెళ్ళే లెక్చరర్స్ వాళ్ళ బోధన నైపుణ్యాల స్థాయి కానీ, మిగతా సెక్షన్లకు వచ్చే టీచర్ల యొక్క లెక్చరర్స్ యొక్క బోధనా స్థాయి కానీ ఒకే రకంగా లేవండి అవి. ఇది వాస్తవం. దీనిలో ప్రభుత్వము, పౌర సమాజము, కార్పొరేట్ కాలేజీలు అందరూ కలిసి దీనికి ఒక పరిష్కారం అయితే కనుక్కోవాలి. అంటే ఇదమిద్దంగా మనం గవర్నమెంట్ పరంగా కూడా దానిపై ఏ విధమైన ఇంపోజ్ చేయలేమండి. దాన్ని ఉదాహరణకి మనం ఏదో రూల్ ప్రకారం కొన్ని సెక్షన్లు ఇలాగే చేయాలి, మార్క్స్ ప్రకారం చేయకూడదు, ఆల్ఫాబెటిక్స్ ప్రకారం చేయాలి ఏదని చెప్పినా కూడా అది యూజువల్గా అది నడవదండి. ఎందుకంటే కాలేజీలకి ఆయా కాలేజీలు నడుపుకునేటటువంటి తీరుతెన్నులపై వాటికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. రైట్. స్వప్న గారు, విద్యార్థి ఆత్మహత్యకు ముందు మానసికంగా అసలు ఎలాంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయండి? వాటిని అసలు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ గుర్తించలేరంటారా? గుర్తుపెట్టొచ్చండి, డెఫినెట్ గా గుర్తుపట్టొచ్చు మనము. ఎందుకంటే స్టూడెంట్ ఒక్కసారి ఆ జోన్ లోకి వెళ్ళిపోయి, సూసైడ్ జోన్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆర్ అటెంప్ట్ జోన్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు వీ కెన్ సీ లాట్ ఆఫ్ విత్డ్రాల్ సిమ్టమ్స్. వాళ్ళు చాలా విత్డ్రా అవడం స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళకి నచ్చిన దానిపైన కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఎవరితో మాట్లాడకపోవడము, అన్హైజీనిక్ గా ఉండడము, హోప్లెస్నెస్ చూపించడము, ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవడము, లేకపోతే టూ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం స్టూడెంట్స్ తోటి అలాంటి సిచ్యువేషన్స్ లో. సో వాళ్ళు వార్నింగ్ సైన్స్ మనకు క్లియర్ గా చూపిస్తారు, దట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ మై లైఫ్ అనేది. అది మనకు క్లియర్ గా కనపడుతుంది. కానీ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అది పేరెంట్స్ కానీ ఏమనుకుంటారు అంటే, యూజువల్లీ టీనేజ్ లో ఏమనుకుంటారు అంటే, ఇవి హార్మోనల్ చేంజెస్, ఇట్స్ ఓకే, హీ విల్ బి సెటిలింగ్ ఆర్ షీ విల్ బి సెటిలింగ్ అని అనుకుంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా అయిపోతుందంటే, నన్ను పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు కదా, నేను ఇంత డిస్రప్షన్ లో ఉన్నాను అయినా కానీ నన్ను పేరెంట్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒకటి ఇగ్నోరబుల్ గా అయిపోతుంది. స్టూడెంట్ కి ఏమైపోతుంది, వాడు చైల్డ్ కి ఏమైపోతుంది అని అంటే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఇంకా టుంగిపోతా ఉంటారు అనమాట. అది ఇంకా టీచర్స్ లెవెల్కి వచ్చే వరకు ఏమవుతుందని అంటే, అబ్సెంట్ స్కూల్ కి రాకపోవడం కానీ, కాలేజ్ కి రాకపోవడం కానీ, కంప్లీట్ అబ్సెన్స్ చూపిస్తారు వాళ్ళు. సో ఆ డిప్రెషన్ మోడ్స్ మనకు కనబడతా ఉంటుంది అనమాట. అంటే ఆ ఫేస్ కనబడతా ఉంటుంది. ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేది మనకు క్లియర్ గా కనబడుతుంది. సో వార్నింగ్ సైన్స్ మనకు డెఫినెట్ గా వస్తాయి, కానీ ఇగ్నోర్ చేస్తారు, చాలా మటుకు ఇగ్నోర్ చేస్తారు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కూడా దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళు చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేస్తారు పిల్లలు, ఇవాళ నాకు నచ్చట్లేదు, ఇలా ఉండాలని లేదు, నాకు ఎందుకో చాలా లోగా ఉంది. కానీ మన ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటారు అని అంటే, దే టేక్ ఇట్ వెరీ ఈజీలీ. సర్లే ఏం కాదులే, ఇవాళ ఒక్క రోజు అలా ఉంది, నెక్స్ట్ డే అలా ఉంది. కానీ కంటిన్యూస్ గా ఒక పర్సన్ ఒకలాంటి ఎక్స్ప్రెషన్ చూపించారు అనుకోండి, ఏమవుతుంది అని అంటే, వేరే స్టూడెంట్స్ కి కూడా దే స్టార్ట్ గివింగ్ దెమ్ ఆప్షన్స్. అరే నాకు ఇలా చనిపోవాలని ఉందిరా అని అనిపిస్తే అని ఒకరికి ఫ్రెండ్ కి చెప్పినా గానీ వాళ్ళు హేళన చేయడము, క్రిటిసైజ్ చేయడము, లేకపోతే అరే ఇది మంచి మెథడ్ కాదురా, ఇది మంచి మెథడ్ అని అడగడము. అలానేసి మనం ఈ రీసెంట్ గా చూస్తే కూడా ఇట్లా ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా అని చేసి ChatGPTని సుసైడ్ ఎలా చేసుకోవాలి అని అడిగిన అంశాలు చాలా ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అట్లా. 4.5 million పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ ఆల్రెడీ. సో అంటే వార్నింగ్ సైన్స్ మనకు క్లియర్ గా కనపడతాయి, కానీ అవి చాలా ఇగ్నోర్ చేస్తాం మనం. ఆ ఇగ్నోర్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకొని కరెక్ట్ సైకలాజికల్ హెల్ప్ ఇవ్వగలిగితే మనము డెఫినెట్ గా దీన్ని అరికట్టొచ్చు. కానీ సమ్వేర్ మనమే వాళ్ళని పుష్ చేస్తున్నామేమో అర్థం చేసుకోకుండా అని ఒక అది మా సైకాలజిస్ట్ వేదన కూడా, ఎందుకు రారు మీరు మా దగ్గరికి, మీకు హెల్ప్ ఉన్నప్పుడు మా దగ్గరికి రండి, అట్లీస్ట్ వీ విల్ ట్రై టు సిట్ అండ్ వీ మైట్ నాట్ సాల్వ్ ది ఎంటైర్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ ఒక వినేవాళ్ళు అనేది ఆ స్టూడెంట్ కి ఆ టైంకి కావాల్సింది, ఆ సెటప్ కావాల్సింది పిల్లలకి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కొందరు టీచర్ల అవమానకర ప్రవర్తన, కొట్టడం, తిట్టడం, గాయపరచడం ఇవన్నీ ఆత్మహత్యలకు కారణమవుతున్నా కూడా అసలు జవాబుదారీతనం అనేది ఎందుకు ఉండట్లేదంటారు? చాలా వరకు
విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత పాఠశాలల్లో ఈ కార్పొరల్ పనిష్మెంట్ అనేది బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు అత్యంత తక్కువ సందర్భాల్లోనే అలా జరుగుతుంది. ఒకటి. రెండవది, జవాబుదారీతనం అనేది మన వ్యవస్థలో, ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో అది ఒక అంటరాని పదం అండి. అది అన్టచబుల్ వర్డ్. అకౌంటబిలిటీ ఈజ్ అన్ అన్టచబుల్ వర్డ్. ఇది ఈ మాట అమర్త్య సేనే అన్నాడండి. మనం అన్ని హక్కుల గురించి మాట్లాడుతున్నాం, కానీ బాధ్యతలు, ముఖ్యంగా అకౌంటబిలిటీ గురించి మాట్లాడటానికి ఇంతవరకు ఏమీ లేదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా టీచర్స్ల అకౌంటబిలిటీ కోసం క్రైటీరియా తయారు చేయమని 2024లో తీర్పు ఇచ్చిందండి. ఇంతవరకు మనం దానిపైన ప్రభుత్వం అకౌంటబిలిటీ క్రైటీరియా ఏం తయారు చేయలేదు. ఇది వ్యవస్థలోనే మనం అకౌంటబిలిటీ పైన దృష్టి తక్కువ. మనకి ఇప్పుడు ఇంకో 10 రోజులు పోయాక మళ్ళీ ఎవరు దీని గురించి అకౌంటబిలిటీ అడగరు. అసలు చిన్న విషయం ఏంటంటే, ఆ బాబు ప్రిన్సిపల్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? లెక్చరర్ గారు విమర్శిస్తున్నారు, హేళన చేశారు. ప్రిన్సిపల్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఎందుకు అప్రోచబిలిటీ లేకుండా పోయింది? మిగతా సీనియర్ లెక్చరర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? సో ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతంగా మన దాంట్లో ఉన్నటువంటి జవాబుదారీతనం లేకపోవటాన్ని చూపిస్తుందండి. ఇది చాలా వ్యవస్థలో చాలా ప్రస్ఫుటమైన లోపాలు ఉన్నాయి ఇందులో. ఇది జవాబుదారీతనం లేకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం అనేది, అంటే మార్చాలంటే ఎలా? పూర్తిగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ మైండ్ కి ప్రోత్సహించే విధంగా ఎలా మార్చాలంటారు విద్యార్థులు? కౌన్సిలింగ్ ఇంపార్టెంటా? అంటే మనకు చిన్నప్పటి నుంచి ముఖ్యంగా అండి, చిన్నప్పటి నుంచి కూడా ఒక సమస్యకి పరిష్కారానికి ప్రతి దాంట్లో స్టెప్ ఉంటుంది కదా. టీచర్ పైన హెడ్ మిస్ట్రెస్ పైన మండల అధికారులు ఉంటారు, అధికారుల పైన జిల్లా అధికారులు ఉంటారు, మిగతా పోలీస్ శాఖ ఉంటుంది, మిగతా వాళ్ళు పేరెంట్స్ ఉంటారు. మనం ఒక భావాన్ని వ్యక్తీకరించాలి. మనం వ్యక్తీకరించడం నేర్పలేకపోతున్నాం మన పిల్లలకి. అది అత్యంత ప్రధానమైన సమస్య అండి. ఇప్పుడు ఆ అబ్బాయి టీచర్తో ఆర్గ్యూ చేశాడంటే ఆ పిల్లడికి ధైర్యం ఉంది, కానీ అదే ధైర్యంతో ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మనం నేర్పలేకపోయాం. అవన్నీ స్టెప్ బై స్టెప్ ఆర్గ్యుమెంట్ నేర్పాం, కానీ పిల్లలని పై స్థాయికి తీసుకెళ్ళలేకపోయాం. రైట్ సార్. స్వప్న గారు, ఫైనల్గా చెప్పండి. విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అలాంటి తరుణంలోనూ క్రమం తప్పని విషాదాలకి అడ్డుకట్ట వేయడం ఎలా అంటారు? బ్రీఫ్గా చెప్పండి. ఫ్యామిలీస్, సోషల్ ఎంటిటీస్, NGOs అన్ని వర్క్ చేస్తున్నాయి ప్రెసెంట్. కానీ డూ వీ రియలీ హ్యావ్ అ మెంటల్ హెల్త్ పాలసీ అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. మెంటల్ హెల్త్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్కూల్స్ కి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎవిటబుల్ కావాల్సింది. సో మనకు ఆ ఎడ్యుకేషనల్ పాలసీ లోపల మెంటల్ హెల్త్ పాలసీ అనేది చాలా వీకెస్ట్ పాయింట్ అన్నమాట. కాబట్టి మనకు ఆ పర్టికులర్ రెగ్యులారిటీ అనేది లేకుండా పోతుంది. సో ఇది ఫ్యామిలీస్ నుంచి పేరెంటల్ సపోర్ట్ ఉండాలి, సిబ్లింగ్ సపోర్ట్ ఉండాలి, ప్లస్ టీచర్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండాలి, పియర్ సపోర్ట్ ఉండాలి. వీళ్ళందరి సపోర్ట్ ఉంటే మనం డెఫినెట్లీ దాన్ని అరికట్టొచ్చు అనేది నా స్ట్రాంగ్స్. ఎందుకంటే మెంటల్ హెల్త్ పాలసీ లోపల మనం తీసుకురావాల్సింది ఏంటిదంటే ఎర్లీ స్క్రీనింగ్ టెస్ట్లు తీసుకురావచ్చు. మెయిన్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, పిల్లలకి ఇమోషనల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ అది స్క్రీనింగ్ లెవెల్లో తీసుకురావాలి. కౌన్సిలర్స్ కావాలి, మనకు మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ కావాలి, మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయాలి. ఇలాంటివి ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ పోతుంటే డెఫినెట్ గా అదొక లాంటి ఇన్హిబిషన్ అనేది ఆగిపోతుంది. ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆమ్ ఐ నాట్ స్టేబుల్ అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది మనం రిమూవ్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందని అంటే పిల్లలు ఈజీగా రాగలుగుతారు మన దగ్గర. రావాలి అంటే ముందు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ముందు ఫోకస్ పెట్టాలి వాళ్ళని, వాళ్ళు ఎలా ఉన్నారు. అంటే కరెక్ట్. ఎందుకంటే మన పాలసీ మేకింగ్ లోపల అది కంపల్సరీ అని అన్నప్పుడు ఏమవుతుందని అంటే అందరు వస్తారు. అది కంపల్సరీ కాదు, ఇట్స్ ఓకే నెగోషియబుల్ అని అన్నప్పుడు అది అక్కడికే బ్యాక్ స్టేజ్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో సార్ ఇప్పుడు ఇంతకుముందు అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అకౌంటబిలిటీ లేదు? ఎందుకు అనంటే వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్ట్రీమ్ లైన్. అది స్ట్రీమ్ లైన్ చేసి ప్రాపర్ కౌన్సిలర్స్ ఉంటే మన దగ్గర డెఫినెట్ గా దాన్ని పాలసీ మేకింగ్ లో ఒక పార్ట్ గా చేసేస్తే ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ చైల్డ్స్ డెత్ అనేది ఒక ఫీలింగ్ వస్తుంది మనుషులు. అదే నేను కూడా రెస్పాన్సిబుల్ అనేది. సో అకౌంటబిలిటీ అనేది పాలసీ మేకింగ్ లోపల మనం పెడితే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ డెఫినెట్ గా మనం సూసైడ్స్ ని అరికట్టొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శ్రీనివాస్ గారు అండ్ స్వప్న గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.